నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దిశ మార్చుకొని రాష్ట్రంపై విరుచుకుపడిన మొంతా తుఫాను. ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ అతలాకుతలం. వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వరద. పలు కాలనీలు జల దిగ్బంధం. 1200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు. రైతులను కోలుకోలేని దెబ్బతీసిన మొంత. నీట మునిగిన పంట పొలాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం. ఇన్కమింగ్ కాల్స్ కు ఇకపై కాలర్ పేరు. 2026 మార్చికు అందుబాటులోకి కొత్త సేవలు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య చర్చలు విఫలం. భారతే కారణమని అక్కసు వెళ్లగక్కిన దాయాది. మొంతా తుపాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరంగల్, హన్మకొండ తడిసి ముద్దయ్యాయి. వరద నీరు రైల్వే ట్రాక్ ను ముంచెత్తడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. మోంతా తుపాను తీరం దాటినా తరువాత తన ఉగ్రరూపాన్ని తెలంగాణపైన చూపిస్తోంది. తుపాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. ఉదయం నుంచి కురిసిన కుండపోత వర్షాలతో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో అధికంగా 34 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 34 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. గార్ల శివారులో పాకాల వాగు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెం స్టేజీ వద్ద రహదారిపై చెట్టు విరిగి పడ్డంతో 108 సిబ్బంది కొమ్మల్ని నరికి ఇబ్బందులు పడుతున్న రోగుల వద్దకు వెళ్లి వారిని ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. వర్షపు నీరంతా డోర్నకల్ రైల్వే స్టేషన్లోని రైల్వే ట్రాక్ పైకి చేరడంతో కొన్ని గంటల పాటు ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పోలీసులు, రైల్వే అధికారులు, పలు స్వచ్ఛంద సంస్థలు ప్రయాణికులకు మంచినీరు, అరటిపండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, అల్పాహారం పంపిణీ చేశారు. కొందరు ప్రయాణికుల్ని ఆర్టీసీ బస్సుల ద్వారా స్వస్థలాలకు పంపించారు. రైల్వే ట్రాక్పై 3 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించగా జేసీబీల సాయంతో అధికారులు 12 గంటలు శ్రమించి నీటిని తొలగించారు. ముందు జాగ్రత్తగా వేగం నియంత్రించి నెమ్మదిగా రైళ్ల రాకపోకలు సాగిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఓరుగల్లు వణికిపోయింది. రహదారులు చెరువుల్ని తలపించాయి. నడుంలోతుకు పైగా నీళ్లు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ స్టేషన్లోకి ప్రధాన ట్రాక్ వద్దకు వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమై మోటార్ల సహాయంతో తొలగించారు. జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కావడంతో నగరంలోని అనేక కాలనీలు, రహదారులు నీట మునిగాయి. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద వరద నీరు ముంచెత్తడంతో వర్ధన్నపేట, ఖమ్మం, మహబూబాబాద్ వెళ్లే వాహనాల్ని పోలీసులు దారి మళ్లించారు. ఖమ్మం, వరంగల్ ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బంది తప్పలేదు. కాశీబుగ్గ వివేకానంద కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీతో పాటు శివనగర్, ఎరుకవాడ, ఎన్ఎన్ నగర్ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీవాసులు భయం గుప్పిట్లో ఉన్నారు. ముంపు ప్రాంత వాసుల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మేయర్ గుండు సుధారాణి సొంత డివిజన్లో వరద నీరు పోటెత్తడంతో కాలనీవాసుల్ని మార్వాడి భవానీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ నగర్, గణేష్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ వాసుల్ని బల్దియా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. బల్దియా కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. హన్మకొండ బస్టాండు ప్రాంగణం చెరువును తలపించడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి హనుమకొండలోని పలు కాలనీల్లో వరద నీరు చేరడంతో కాలనీవాసులు ఇక్కట్లు పడ్డారు. హన్మకొండ బస్టాండుకు వెళ్లే మార్గం నీటిమయం కావడంతో వాహనదారులు కిలోమీటర్ మేర తిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. భారీ వర్షాల కారణంగా అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన మంత్రి కొండా సురేఖ ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. జనగామ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి గనుగు పహాడ్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో హుస్నాబాద్, జనగామ రహదారిలో తాత్కాలికంగా వేసిన వంతెన పూర్తిగా తెగిపోయింది. స్టేషన్ ఘనపూర్లో ఇంట్లోకి చేరిన వరద నీరును జేసీబీ సహాయంతో గోడను తొలగించి నీటిని పోయేలా చేశారు.
వడ్లకొండ లో లెవెల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండడం వాహన రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ రహదారిపై వరద నీరు చేరడంతో రహదారి బంద్ చేశారు. రఘునాథపల్లి జాతీయ రహదారిపై నీరు నిలవడంతో కలెక్టర్ రిజ్వాన్ షేక్ పాషా పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. మొంతా తుపాను దాటికి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. మోందా తుఫాను వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా చెరువులు కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్లకి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వరంగల్ హనుమకొండ ప్రధానంగా ఈ రెండు నగరాలు చూసుకుంటే కూడా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం హనుమకొండ నుంచి వరంగల్ వెళ్లే ప్రధాన మార్గం ములుగు రోడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచే కూడా హనుమకొండ నుంచి ఇటు వరంగల్ వైపు వెళ్ళాలి, అలాగే ఇటు హనుమకొండ నుంచి ములుగు వైపు కూడా వెళ్లాల్సిన రాకపోకలు సాగిస్తారు. అలాంటిది ప్రధాన మార్గంలోనే ఈ నాలాలు పొంగి వెళ్ళడంతో మొత్తం వరద నీరు రోడ్డు మీదకి వచ్చి చేరింది. దీంతో ఇటు హనుమకొండ నుంచి వరంగల్కి వెళ్ళలేని పరిస్థితి. అలాగే ఇటు మరో మార్గమైనటువంటి హంటర్ రోడ్లో కూడా వరంగల్ నుంచి హనుమకొండ నుంచి వరంగల్కి వెళ్ళలేని పరిస్థితి. మొత్తం దాదాపుగా 60 పైగా కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సహాయక బృందాలను తీసుకొచ్చారు. ఆ సహాయక బృందాల సాయంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. ఇప్పటిదాకా దాదాపు 1200 నుంచి 1300 దాకా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఈ వరంగల్ నగరం ఇటు మొత్తం భారీ రాత్రి వరకు కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షంతో ఎటు చూసినా కూడా నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెప్పండి, మీరు చెప్పండి, ఏంటి సమస్య? చిన్న పిల్లలు ఉన్నారు లోపల. ఎమ్మెల్యే సాబ్ ట్రాక్టర్ వేసుకుని పోయిండు, బయటికి వస్తాడు. ప్రజలు ఎట్లా రావాలి బయటికి? మేము ఎట్లా తినాలి? ఎట్లా మా జీవనం ఎట్లా గడవాలి? మా గురించి మాకు ఆపదన ప్రతి సంవత్సరం ఇదే బాధ. మాకు ప్రతి సంవత్సరం వర్షాలు ఇదే బాధ. టీఆర్ఎస్ ఉన్నది ఏం చేయలే, కాంగ్రెస్ ఉన్నది ఏం చేయలే. ఎమ్మెల్యే ఉత్తిగా పేరుకే ఎమ్మెల్యే, ఉత్తిగా పేరుకే ఓట్ల వరకే వీళ్ళంతా. ఇదంతా ఇంత వరద పడుతుంది. దీని పరిస్థితి ఏంది? ఇదంతా భద్రకాళి చెరువు నుంచి అంతా నిండి మోరీలు నిండి మొత్తం ఇటు నీళ్ళకు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. తినడానికి దిక్కు లేదు, పడుకోవడానికి లేదు. నైట్ పడ్డ వర్షానికి నీళ్ళు మొత్తం వచ్చేసినాయి. ప్రతి సంవత్సరం నా ఒక్క బాధ అనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడగండి, ప్రతి ఒక్క బాధ ఇదే. దీని గురించి మరి ఏం పరిష్కారం ఇస్తారు? ఏమి ఇయ్యరు. ఓట్ల వరకే వస్తారా? ఈ బాధలు చూడరా? వచ్చిండు ట్రాక్టర్ ఎక్కి లోపలికి పోయిండు, మళ్ళీ అతనిలోనే బయటికి వస్తాడు. దాని పరిస్థితి ఏంది? లోపల ఉన్నది ఇల్లు, చిన్న పిల్లలు ఉన్నారు. బయటికి వాళ్ళు ఎట్లా రావాలి? మనం ఎట్లా తీసుకురావాలి? బండి వేసుకోపోదాం అంటే బండి రాదు, ఏం లేదు, పోవడానికి ఛాన్స్ లేదు. బండి వేసుకోపోదాం అన్న ఛాన్స్ లేదు. మా అమ్మాయి ఉంది, మనోడు ఉన్నాడు. వాళ్ళని బయటికి ఎవరు తేవాలి? ఎమ్మెల్యే పోయిండు, ఎక్కడ దాకా పోయిండు? ఇది ఆలోచించి హాస్పిటల్కి పోయిండు. మా బిడ్డ నీళ్ళంతా ములిగింది, బాధ పరేషాన్ అవుతుంది. మా అల్లుడు లేడు, ఎట్లా మరి? పోయిన 2 సంవత్సరం ముందు కూడా ఇట్లానే అయింది. ఏం చేస్తలేరు. ఎవరైనా ఎక్కుతాను కానీ ఓట్ల కోసం కొంత వస్తారు, దండం పెడతారు. ఇవి అయితే చేయరు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇన్సిడెంట్ సార్, ఇప్పుడు కూడా సేమ్ ఇన్సిడెంట్. వీళ్ళు ఎప్పుడు వస్తారంటే ప్రజలు బాధలు ఉన్నప్పుడు కూడా వచ్చి చూస్తారు, పోతారు తప్ప ఏం చేయరు. ఇప్పుడు ఇక్కడే కాదు, ఇటు సైడ్ కూడా డౌన్ కాలనీ కూడా మునిగిపోయినాయి. ఇంకోటి విషయం అంటే ఏమైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే అప్పుడే వీళ్ళ కళ్ళు తెరుస్తాయి, అప్పుడు దాకా కళ్ళు తెరవాలి వీరు, అంతే. భారీ వర్షం మొత్తం రూమ్లలో ఇట్లా వచ్చేసింది. మేడం కూడా సార్ కూడా వచ్చి మన అటు చూడాలి. నాయని సార్ వచ్చి చూసిండు, కార్పొరేటర్ సార్ కూడా వచ్చి చూసిండు. నాయని మేడం కూడా రావాలి, ఎప్పుడు వచ్చే ఎప్పుడు గల్లీలో చూడాలి సార్. అందరూ చూస్తున్నారు కదా, పరిస్థితి బాగాలేదు అటు సైడ్. మొత్తం నీళ్ళు మొత్తం ఇంట్లో వచ్చేసింది. ఇప్పుడు భద్రకాళి చెరువు కట్ట కాడ నుంచి మొత్తం వాటర్ లోపల వస్తున్నాయి. పరిస్థితి బయటికి వెళ్ళేటట్టు లేదు, అట్లా ఉన్నది పరిస్థితి. వర్షం అంటే నిన్న వచ్చిన ఆంధ్ర తుఫాన్ ప్రభావం వల్ల ఇట్లా నీళ్లు వర్షం దినం మొత్తం వర్షం వచ్చింది. అందువల్ల భద్రకాళి చెరువు నిండి తర్వాత ఉన్న వేరే చెరువులు అవి భట్టుపల్లి తెగడం వల్ల నీళ్ళన్నీ ఇటు వస్తున్నాయి. దీనికి ఇప్పుడు కలెక్టర్ ఎవరు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ వచ్చి చూస్తున్నారు ఎట్లా సహాయ చర్యలు తీసుకోవాలి ఏంటిది అనేది చూస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు
మన భద్రకాళి చెరువు మత్తడి గేట్లు కూడా కట్టేది ఉన్నది, కట్టలేదు పని. అందుకోసం ఇప్పుడు ఇంత పరిస్థితి ఉన్నది. రైపురా ఏరియాలో మొత్తం నీళ్లు వచ్చేసినాయి. కాకతీయ కాలనీ, రైపురా, ఇటు నీళ్ళు వచ్చేసి కాపువాడ, ఈ రాణాసిద్ధి గద్దాకన ఇల్లు మొత్తం నీళ్ళు, అన్ని ఇళ్లలో నీళ్ళు వచ్చేసినాయి. దీనికి సహాయ చర్యలు నడుస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏంటిదో తొందరగా చేయాలని. రావాలంటే కూడా పిల్లలు బయటికి రావాలంటే కూడా చాలా భయపడతాను. ఎందుకంటే మొత్తము తొడదాకా నీళ్ళు వచ్చేది ఇంట్లో మొత్తం నీళ్ళు ఉన్నది. కాపువాడ కాడ మొత్తం నీళ్ళు ఉన్నది. లోపల ఉన్నది బండ్లు కూడా మొత్తం తొడదాకా వచ్చేసింది. బండ్లు మొత్తం మురిగిపోయింది. లోపల అన్ని సామాన్లు మొత్తం అటు ఇటు పోయింది. అసలు పిల్లలు చూస్తేనే కూడా చాలా భయపడుతుంది అక్కడ. ఈ ప్రభుత్వం ఏం చేస్తారు? మనం అయితే ఓట్లు వేస్తాను, మనం ఇట్లా చెరువు మొత్తం మోసేస్తానని చాలామంది చాలాసార్లు చెప్పారు. కానీ మన ఇట్లాగే ఉంటే ఇప్పుడు ఇంట్లో కరెంట్ షార్ట్ ఏదైనా ప్రాబ్లం అయితే కూడా చాలా ఇబ్బంది ఉన్నది. కొంచెం మన గవర్నమెంట్తో ఒకటే హెల్ప్ ఉన్నది, ఇది కొంచెం సరిగా చేయండి. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇక్కడ ఇబ్బంది ఉన్నది, చాలా పరిస్థితులు ఘోరంగా ఉన్నది. ఇక్కడ ఏం చెప్పాలని అర్థం కావట్లేదు, ఎటు పోవాలని అర్థం కావట్లేదు. ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక 10 సంవత్సరాల కింద చూసినాం సార్. ఇది మళ్ళీ ఇంతమంది చూసినాం. ఇప్పుడు రాత్రి బాగా వచ్చింది సార్ వర్షం. అసలు చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. అంటే జరుగుతున్నటువంటి పరిణామంలో ప్రకృతి బీభత్సవాన్ని ఎవరు ఎదుర్కోలేరు. కానీ ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి రాకుండా ప్రభుత్వం కూడా నివారణ చర్యలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా సిబ్బందిని కొద్దిగా అలర్ట్ చేయాలి. ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి. కొద్దిగా చర్యలు తీసుకున్నట్లయితే ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని అనుకుంటున్నాను. బాగా చాలా భయంకరంగా వచ్చింది వర్షం. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. మొత్తం ఎటు చూసినా కూడా కాలనీలోకి, లోతట్టు కాలనీలోకి వరద నీరు అలాగే నాలాల ద్వారా పొంగి ప్రవహిస్తున్నట్టు వరద నీరు అంతా కూడా వచ్చి చేరడంతో స్థానికులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి, ఎక్కడ మీ ఏరియా? హన్మకొండ. ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి. వర్షాలు పడట్లో బాగా నష్టం జరుగుతుంది. నష్టం జరుగుట్లో మనకు ఇక్కడ భూ కబ్జాలు బాగా అవుతున్నాయి. కాబట్టి నీళ్ళు పోవడానికి దారి లేదు. పోక హన్మకొండ సిటీ అంతా మొత్తం వరదమయం అయిపోయింది. వరదమైన నష్టం జరుగుతుంది. వర్షాలకు కారణం మొదలే ఏర్పాటు చేయాలని చేస్తుంది. ధన్యవాదాలండి. అలాగే ఇక్కడ చూస్తుంటే కూడా దాదాపుగా 60 కాలనీలుగా వరంగల్, ఇటు హన్మకొండ కాలనీలు, లోతట్టు కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇప్పుడు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేను అలా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి అలాగే ఎంపీ కడియం కావ్య ట్రాక్టర్ ద్వారా లోపలికి వెళ్ళారు. ఇప్పటికీ కూడా చాలా చోట్ల నడుం లోతు పైగా నీళ్ళంతా కూడా ఉండడంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా మోందా తుఫాను వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర ప్రభావం చూపెట్టింది. ముఖ్యంగా రాత్రి 9:30-10 గంటల వరకు కూడా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా రహదారులపైకి భారీగా వర్షపు నీరు, వరద నీరు వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సహాయక చర్యలు, ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని హుటాహుటిన తీసుకొచ్చి వారి సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. అలాగే మొత్తం ఇప్పటివరకు చూస్తే 9 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 1300 మంది పైగా ఈ పునరావాస కేంద్రానికి తెరిచారు. అలాగే మనతో ఇప్పుడు ఎంపీ కడియం కావ్య ఉన్నారు. ప్రస్తుతం ఎంపీ కడియం కావ్య అడుగుదాం. అవును, నిన్న రాత్రి ఉదయం నుంచి మన వరంగల్ జిల్లాలో
నమోదైన వర్షపాతానికి ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి చెరువును అనుకున్నటువంటి కాలనీస్ కానీ డివిజన్స్ కానీ మోకాల్లోతు నీళ్లు చేరి ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. మనం ఇది కొంచెం ఊహించండి, ఎందుకంటే ఎప్పుడో 2002లో ఇంత పెద్ద ఎత్తున వాన పడడం వల్ల ఇలాగే జరిగిందని చెప్తున్నారు స్థానికులు. ప్లస్ ఇక్కడున్న 100 ఫీట్ రోడ్డు కూడా కబ్జా చేయడం జరిగింది. అందువల్లే ఇలాంటిది మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి రాకుండా ముందు ఒక రివ్యూ మీటింగ్ పెట్టేసుకొని మేము జాగ్రత్తలు తీసుకుంటాము. అలాగే ఎమ్మెల్యే కూడా మెయిన్ కారణం డ్రైనేజీలు కిందికెళ్ళి లోతు తీస్తలేరు. మీదనే ఓన్లీ సప్లై వాళ్ళు మీద తీశారు. డ్రైనేజీలో పూడిక మందో ఇంత చాలా లోతు, ఒక 3 ఫీట్ల లోతు డ్రైనేజీలో పూడిక ఉంది. ఆ పూడిక తీయడం వలన అన్ని అనుకూలంగా వాటర్ సప్లై వెళ్ళిపోతాయి. డ్రైనేజ్ వాటర్తోనే పెద్ద జామ్ అవుతుంది. ఇక్కడ వాస్తవానికి ఇది ప్రకృతి వలన రావటం. ఇది ఇంత పెద్ద వర్షాలు ఈ దశాబ్ద కాలంలో ఎన్నడూ రాలే. దశాబ్ద కాలంలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద వర్షాలు పడలే. దానివలన ఒకటి, గతంలో నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాలు గత పాలకులు విచ్చలవిడిగా చేసేటారు. వాటిని ఈ రాజకీయం చేసే సమయం కాదు, కానీ నిజంగా బాధ అనిపిస్తున్నది. ఇలా ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడి బంగ్లాల మీద కూర్చోవటం వల్ల దాన్ని కూడా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఇప్పుడు దరిదాపు అది వసతులు కానివ్వండి, భోజనాలకు కానివ్వండి, వీటన్నిటికి కూడా ఏర్పాట్లు చేసి ఇప్పటికైతే నడుస్తున్నది. దానివలన మేము ముందు కూడా రాబోయే కాలంలో వీటిని అన్నిటినీ కూడా ఇది చేయడానికి మీదికి ఒక కమిటీ చేసే విధంగా పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని కానివ్వండి, మిగతా వాళ్ళని వీటన్నిటిని కూడా ఇది చేసే విధంగా చేస్తున్నాం. గత 2 సంవత్సరాల్లో ఈ పరిస్థితి లేదు, కానీ 4-5 ఏళ్ల క్రితం కూడా మళ్ళీ సేమ్ ఏదైతే పరిస్థితి ఉందో ఊరంతా ఏరుగా మారిన పరిస్థితి నెలకొంది. అంటే జనగాం, గన్పూర్, వడ్డపల్లి నుంచి పడ్డటువంటి వర్షపు నీళ్ళని ఇది లోతోటి ప్రాంతం కాబట్టి ఇటు మీదకెళ్ళి రావటం వల్ల ఇది ఇంత పెద్ద వర్షం గత 2 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, ఎన్నడూ ఇంత పెద్ద వర్షం రాలే. కాబట్టి దాని ఆ ప్రభావం దీని మీద హన్మకొండ మీద చూపిస్తుంది. అన్ని మంచిగా ఏర్పాటు చేస్తున్నాం. వసతులకు పాల ప్యాకెట్లు, భోజనాలు అన్నీ కూడా అందరం కూడా మేము స్వయాన తిరిగి పర్యవేక్షిస్తున్నాం. ధన్యవాదాలండి. అలాగే ఇక్కడ చూస్తుంటే కూడా మొత్తం ఇప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాల్లో మోకాలు లోతుగా వచ్చినటువంటి నీళ్లతోటి సాధారణ ప్రజానీకం ఇబ్బందులు పడుతుంది. అలాగే యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయి, ముఖ్యంగా మహబూబాద్ నుంచి వరంగల్ రావాలన్నా కూడా ఇదే పరిస్థితి. అలాగే ములుగు నుంచి హన్మకొండ రావాలన్నా కూడా ఇదే పరిస్థితి. దీంతో వరద నీరు, వర్షం నీరు వచ్చి రహదారులపైకి వచ్చి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఓవర్ టు స్టూడియో. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. కమలాపూర్ పెద్ద చెరువులో భారీగా వరద నీరు చేరటంతో ప్రమాదకర స్థాయిలో మత్తడి దూకుతుంది. హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారిపై గుండా ఈ వరద నీరు ప్రవహిస్తుంది. రహదారికి ఓవైపు వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. భారీ వర్షం, వరద ఉధృతితో వరి పంట పొలాలు నీట మునిగాయి. కమలాపూర్, ఉప్పల్తో పాటు పలు గ్రామాల్లో వరి ధాన్యం కుప్పలు వర్షపు నీటికి తడిచిపోయాయి. మొంతా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బంది పడ్డారు. వరద ఉధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో 2 రోజులు వర్షాలున్నాయనే హెచ్చరికలతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. మొంతా తుపాను రాష్ట్రంపై భారీ ప్రభావాన్ని చూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షానికి పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. జోరు వానకు భాగ్యనగరం ఒకంత స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు అవస్థలు పడ్డారు. మరో 2 రోజులు వర్షాలున్నాయనే హెచ్చరికలతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
నిర్మల్ జిల్లా ముథోల్, కుబీర్, భైంసాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో గడ్డన్నవాగు, సుద్దవాగు పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పుడైనా గేట్లు ఎత్తొచ్చని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొంతా తుపాను ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. హుజూరాబాద్ డివిజన్లోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. హుజూరాబాద్లోని డిపో క్రాస్ రోడ్డు వద్ద గల కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. హుస్నాబాద్లో పలు దుకాణాలు, ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. బస్టాండు ఆవరణ వరద నీటితో కుంటను తలపించింది. భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముంతా తుపాను ఉమ్మడి నల్గొండ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. తుపాన్ నేపథ్యంలో యాదాద్రి జిల్లా భువనగిరి అర్బన్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల వద్ద 2 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మోత్కూరు మున్సిపాలిటీలోని ఇందిరానగర్లో ఓ ఇంట్లో మోకాల్లోతు నీరు చేరడంతో కట్టుబట్టలతో వీధిన పడ్డారు. విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ కమిషనర్ జేసీబీ సహాయంతో వరదను నివారించే ప్రయత్నం చేశారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్ల వద్ద వర్షాలకు చెట్టుకూలి లక్ష్మీనారాయణ అనే 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. దేవరకొండ మండలం కొమ్మేపల్లి గిరిజన గురుకుల పాఠశాలను వరద చుట్టుముట్టింది. విద్యార్థుల్ని బీసీ గురుకుల పాఠశాలకు తరలించారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తారలో వరద ప్రవాహంతో కొట్టుకుపోతున్న 3 వ్యక్తుల్ని స్థానికులు కాపాడారు. నల్గొండ జిల్లా హాలియా మండలం పేరూరు సోమసముద్రం చెరువు అలుగుపోయడంతో లో లెవెల్ వంతెన కూలిపోయింది. ఓ యువకుడు ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోయాడు. అక్కడ చెట్టు కొమ్మల్ని పట్టుకుని బయటపడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అడ్డగూడూరు మండలం డి రాపాకలో తాటాకు ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పోతిరెడ్డికుంట పొంగి వీధుల్లో వరద ప్రవహించింది. ఖమ్మంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీరు చేరి తటాకాల్ని తలపించాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఖమ్మం వద్ద మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు ఖాళీ చేయించారు. మధిరలో అంబర్పేట వద్ద చెరువుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో పలు కాలనీల్ని ముంచెత్తింది. మొంతా తుపాను ప్రభావితులకు సహాయం అందించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విపత్తు నిర్వహణ బృందాలు స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకుని అవసరమైన చోట ఆహారం, పునరావాసం, వైద్య సహాయం అందించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. మొంతా తుపాను దిశ మార్చుకొని రాష్ట్రంలో కుంభవృష్టి కురిపించింది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేసింది. తుపాను దాటికి ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, పత్తి సహా పలు పంటలకు నష్టం వాటిల్లగా కొనుగోళ్లు కేంద్రాల్లో ధాన్యం రాసులు తడిసిపోయాయని రైతులు కన్నీరు మున్నీరయ్యారు. మొంతా తుపాను అన్నదాతల జీవితాల్లో ఒకంత విషాదాన్ని నింపింది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే అక్కరకు రాకుండా పోయింది. జగిత్యాలలో భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్లో భారీ వర్షం కురిసింది. హుజూరాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో వరి ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి. పత్తి పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందారు. హనుమకొండ జిల్లాలో కురిసిన కుండపోత వానకు పరకాల రెవెన్యూ డివిజన్లో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగారులకు వరి నేలవాలింది. వరి పొలాల్లోకి వర్షపు నీరు చేరగా పత్తి పంట తడిసి ముద్దైంది. వరంగల్ జిల్లాలోనూ భారీగా పంట నష్టం వాటిల్లింది. నర్సంపేటలో పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలు నీట మునిగాయి. నల్లబెల్లి, కానాపురం, చెన్నరావుపేట, నెక్కొండ మండలాల్లో వందలాది ఎకరాల వరి పంట నేలవాలింది. ఉమ్మడి మెదక్ జిల్లాను మొంతా తుపాను అతలాకుతలం చేసింది. మెదక్ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. కౌడిపల్లి మండలం మొహమ్మద్ నగర్ సొసైటీ వద్ద ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా వరి పంట నేల కొరిగింది. దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లోనూ వరి నేల కొరిగింది. వరి కోతలు చేసి రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది. సిద్దిపేట జిల్లాలో మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, అక్బర్పేట, భూంపల్లి మండలాల్లో ఐకేపీ, పీఎస్ఈఎస్, దుబ్బాక పట్టణం
మండలం ఏఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డులో అమ్మకానికి ఉంచిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. ప్రభుత్వం తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నచ్చి మొత్తంలో వడ్లు మొత్తం వానలు కొట్టి ఇట్లా అయిపోయినాయి. మీరు దయచేసి ఎక్కడికి మాత్రం ఐకేం చాలు చేసి వడ్లు మాత్రం పచ్చియో వడ్లు జర తీసుకుపోవాలి. 4 రోజుల నుంచి కూళ్ళని పెట్టి ఎండబోస్తే రాత్రి వర్షానికి మ్యాచర్కి వచ్చిన వడ్లు తడిసిపోయినాయి. టైంతో కాంట పెట్టుంటే మేము ఇంత నష్టపోయేటోళ్ళం కాదు. రాత్రి వర్షానికి ధాన్యం మొత్తం నానిపోయింది. ఈ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు కొంటారో తెలియదు, కానీ గవర్నమెంట్ చర్య తీసుకొని రైస్ మిల్లు ఎలాంటి తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. ఎండబోసిన వడ్లు మొత్తం కొట్టుకుపోయి మొత్తం ఎండినాక ఖరాబ్ అయిపోయింది. దీన్ని గవర్నమెంట్ తడిచిన వడ్లకు కూడా తరుగు తీయకపోవడం చాలా మంచిది. రాసులు తడిచిపోయినా సంచులు తడిచిపోయింది. ఇంత అనుకోకుండా వచ్చింది వాన. రాత్రి 12 గంటలకు వచ్చింది. ఈ తడిచిన వడ్లను కూడా గవర్నమెంట్ ఇవి కూడా కొనుగోలు చేస్తే అట్లయితే మాకేమైనా లాభం, లేకపోతే ఇవి వడ్లు నష్టమైతే వడ్లు మొత్తం రాత్రి వర్షం వచ్చి మొత్తం నానిపోయినాయి. మరి తడిసిన వడ్లు ఏం చేయాలి? మరి తప్పకుండా కొనాలి. మరి పొలం అంతా నీర కొరిగింది మొత్తం. అది ఇప్పుడు కొయ్యాలంటే చేతకు రాదు. మిషన్ కొయ్యాలన్నా చైన్ మిషన్ నడవాలి. ఆ చైన్ మిషన్ కూడా ఇప్పుడు కొయ్యాలంటే సగం వడ్లు కిందనే పోతాయి. 4 రోజుల నుంచి వడ్లు కింద ఉన్నాయి, తడిచినాయి. వర్షం పడుతుంది, ఎక్కువ తాపరిచ్చేటోళ్ళు లేరు, వడ్లు తీసుకుపెట్టారు. నిన్న మొన్న వర్షం ఎక్కువ రావడం వల్ల మేము అన్ని కుప్పలు చేసి పెట్టుకున్నాము. అయితే కింది ధాన్యం కూడా చాలా మొలకలు వచ్చింది. తేమ శాతం ఎక్కువగా ఉన్నా కానీ వడ్లలో తీసుకొని వాటిని మాకు సహకరించాలని కోరుతున్నాము. ఆరాం అవుతుంది, ఎండబెట్టినాం ధాన్యం. ఆ పరిస్థితి రోడ్డు మీద పోసినాం. ఏ మాకు ముక్కపాయలు అవుతున్నాయి, ఏ మ్యాచర్ రాలేవు లోడ్ వేద్దామంటే. 6 గంటలు చేసి 6 గంటల కష్టం చేసి మేము 6 నెలలు దొబ్బించుకుంటే మాకు వాళ్ళకు పిడికాడ అన్నం తిందామన్నా కానీ తూర్పు లేకుంటున్నది. ఇట్లా నష్టమైన రైస్ మిల్లులకు పోతే వాళ్ళ సగం కడి చేసిరి. మేము ఇట్లా నష్టపోగా కూడా మీరు ఎవరు పట్టించుకుంటలేరు. మరి తెచ్చి నుంచి వర్షమే పడుతుంది, మొత్తం మొలకలు వస్తున్నాయి. మొలకలు వచ్చినాయి కూడా. మరి దీనివల్ల గవర్నమెంట్ ఏమైనా సహాయం ఇస్తే మంచిది. అధికారులు స్పందించి ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు చాలా వరకు. దీన్ని ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని కోరుచున్నాం రైతుల తరఫున. ఉమ్మడి నల్గొండ జిల్లాపై ముంతా తుపాను తీవ్ర ప్రభావం చూపింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టాన్ని నింపింది. 1000 ఎకరాల్లో పత్తి, వరి దెబ్బతింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి పంట నీట మునిగింది. 1000 ఎకరాల్లో పత్తి, వరి పంట మునిగి రైతులు బోరున విలపించారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు. కోదాడ నియోజకవర్గం అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతే, చిలుకూరు మండలాల్లో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యం రాసుల్ని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి పరిశీలించారు. రైతులు వర్షాలు తగ్గే వరకు కోతలు చేపట్టొద్దని, వరి కోసిన వారు మార్కెట్ యార్డ్ షెడ్ కింద ఆరబోసుకోవాలని సూచించారు. ఏం లేదు సార్, మొలకలు వచ్చినాయి. మొత్తం పత్తి నాశనం అయిపోయింది. ఏం లేదు ఈ సంవత్సరం. మాకు మొత్తం అప్పులు మాకు నెత్తికే పడేటట్టుంది. చేను చేసినాం, వర్షం వచ్చింది, కూలీలు దొరకక మొత్తం తడిసిపోయి మొలకలు వచ్చినాయి సార్. వరి చేను చేసినాం, ఒక 2 ఎకరాలు మొత్తం కొట్టుకుపోయింది. కొంచెం మొత్తం ఇక పెట్టుబడి కూడా వెళ్ళేటట్లేదు సార్. మాకు ఎకరం పొలం అక్కడ కుంట కిందకి వేసినాం సార్. మేము పేదోళ్ళం, పెట్టుబడి పెట్టేసినాం, అందులో మునిగిపోయింది. మాకేం లాభం లేదు. మీకు ఏదైనా సాయం చేయదలుచుకుంటే చేయండి సార్. ఎకరాలు వర్షం పెట్టినా ఏం లేదు సారు. నా బతుకంతా నేను ఇద్దరు అడవిలో ఒక మూపిలాడు పంట పెట్టినా కానీ ఏం లేదు సారు. ఈ ఆన వచ్చిన కాంచి మొత్తం వర్షం అంతా మునిగిపోయింది. పత్తి చేను అయిపోయింది. ఎకరానికి 15 మొత్తం కలిసి 30,000 దాకా సార్ మందులతో కూడా. వాస్తవానికి ఇప్పుడు పొట్ట మొత్తం వీడినా సార్. ఇంకో 10 రోజుల్లో చేను కోసేవాళ్ళం సార్ మేము. ఇట్లా మొత్తానికి ఒకసారిగా వరదలు రావడం వల్ల నీడ మొత్తం చెరువు మునిగిపోయింది. ఆ చేను చేతికొచ్చినట్టయితే కనబడతలేదు సార్. మరిగా నీళ్ళు వెళ్తుండే మీదంగా వాన పడుతుంది. ఈ తేమ చూపించలేకపోతున్నాం. 22% జర తడిసిన ఒడ్లు కూడా కొనాలనేది ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పంటలు భారీగా నష్టానికి గురయ్యాయి. వరి, పత్తి పంటలు నీట మునిగాయి. భారీగా నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ప్రధానంగా మినుము, వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. అశ్వరావుపేట మండలంలో 1792 ఎకరాల్లో మినుము పంట సాగు చేయగా తుపాను కారణంగా 700 ఎకరాల మినుము పంటకు నష్టం జరిగింది. ఈదురుగాలుల వల్ల 400 ఎకరాల్లో వరి పంట పడిపోయింది. 150 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది.
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఖమ్మం జిల్లా మున్నేరు వాగుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు మున్నేరుకు వరద ప్రవాహం పెరిగింది. ఖమ్మం వద్ద 24.7 అడుగులకు మున్నేరు ప్రవాహం చేరింది. వాగుకు అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరదల దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తుండటంతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కరీంనగర్లోని దిగువ మానేరు జలాశయంలోని 4 గేట్లను ఎత్తి దిగువకు 18,000 క్యూసెక్లను వదులుతున్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జాలిముడి ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. వైరా నదిపై గల జాలిముడి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ఎగువ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 1,09,000 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి చేరుతోంది. ప్రాజెక్టు 32 ప్రధాన గేట్ల ద్వారా 1,00,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం అంతే మొత్తం టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి 20,514 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుంది. 3 గేట్ల ద్వారా 20,514 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ పూర్తి స్థాయిలో ఉంది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి వరద పోటెత్తుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 50,000 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 36,680 క్యూసెక్కులు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి 94,585 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి 2,04,404 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 18.59 టీఎంసీల వరద నీరు నిల్వ ఉంది. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. 2 గేట్లను 5 అడుగులు, 18 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా వరద నీటితో ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి 3,19,726 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతుల మండలం లత్తిపూర్ వద్ద రోడ్డు పూర్తిగా తెగిపోయింది. డిండి ప్రాజెక్టు అలుగుపోయడంతో జాతీయ రహదారి కోతకు గురైంది. 765 హైవేపై హైదరాబాద్ శ్రీశైలం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను అచ్చంపేట మండలంలోని హాజీపూర్, వంగూరు మండలం చింతపల్లి, కొండారెడ్డిపల్లి మీదుగా మళ్లిస్తున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్లోకి మొంతా తుపాన్ తీవ్ర అల్పపీడనంగా ప్రవేశించింది. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, ఇవాళ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితికి సంబంధించి సమాచారం ఏంటి? పవిత్ర తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపిన మొంతా తుఫాన్ ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ లోకి తీవ్ర అల్పపీడనంగా ప్రవేశించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం
ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతం సాధారణ అల్పపీడనంగా మారినట్లయితే తెలిపింది. దీని ప్రభావం తెలంగాణ పైన లేనట్లయితే చెప్పింది. అయితే కాస్త ఏదైతే ఛత్తీస్గఢ్ లోకి ప్రవేశించిందో దీనికి ఆనుకున్నటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తేలికప్పటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ గట్టి పడే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. మొత్తంగానైతే ఈ రోజు హైదరాబాద్ తో పాటు ఏదైతే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ జిల్లాల్లో వర్ష ప్రభావం ఏమీ ఉండదని, కేవలం ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్ లో మాత్రమే తేలికప్పటి నుంచి మోస్తరు వర్షాలు అప్పుడప్పుడు గట్టి జల్లులు పడే అవకాశం అయితే వాతావరణ శాఖ అయితే తెలిపింది. మొత్తంగా ఈ రోజు ఉదయం 7 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను చూస్తున్నట్లయితే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 42.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, వరంగల్ జిల్లా కల్లెడలో 41.5, అంతేకాకుండా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 30.4, సిద్దిపేట జిల్లా కర్పూర్ లో 28.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కూడా 26.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మొత్తంగా నిన్న రాత్రి నుంచి ఉదయం 7 గంటల వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అటు సిద్దిపేట జిల్లాలో, అటు కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు నమోదైనట్టయితే వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే అరేబియా మహాసముద్రంలో కూడా మరొక అల్పపీడనం ఏర్పడినట్టే ఇక వాతావరణ కేంద్రం ప్రకటించేసి ఈ అల్పపీడనం ప్రభావం తెలంగాణ పైన ప్రభావం చూపే అవకాశం లేదని చెప్పి, ఎందుకంటే అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన ఈ అల్పపీడనం తెలంగాణకు దూరంగా ఉంది కాబట్టి ఇది తెలంగాణపై ప్రభావం చూపదని వాతావరణ శాఖ చెప్తుంది. ఇక్కడ ధన్యవాదాలు జ్యోతి కిరణ్. తీవ్ర తుపాను మొంతా తీరం దాటుతూ ఆంధ్రప్రదేశ్ను కకావికలం చేసింది. పంటలను ముంచేసింది. తుపాను ధాటికి కురిసిన వర్షాలకు వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పత్తి రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అరటి, బొప్పాయి నేలవాలాయి. మిరప, పసుపు, మొక్కజొన్న, సజ్జ పంటలు నేట మునిగాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉంది. ముంతా తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో వాగులు పొంగి ప్రవహించాయి. చెరువులు అలుగులు పారాయి. ఆసియాలో అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన కంభం చెరువు చాలా కాలానికి అలుగుపారింది. గుండ్లకమ్మ కూడా పొంగింది. మల్లవరంలో గుండ్లకమ్మ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరగా 1,25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఫలితంగా దిగువన పొగాకు నారుమళ్లు, జామ, సపోటా వంటి పంటలు నీట మునిగాయి. గతంలో ఎప్పుడూ ఇంత నీటి ప్రవాహం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొంతా తుపాను తీరం దాటే సమయంలో వీచిన ఈదురుగాలులతో బాపట్ల, గుంటూరు జిల్లాల్లో అరటి, బొప్పాయి పంటలు నేలమట్టమయ్యాయి. 2 జిల్లాల్లో 3,200 ఎకరాల్లో అరటి పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కొల్లూరు, భట్టిప్రోలు, కొల్లిపర, దుగ్గిరాల మండలాల పరిధిలో అరటి పంటకు నష్టం జరిగింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన మిర్చి పంట నీట మునిగింది. కాకర, బీర, సొర వంటి తీగజాతి పంటలు గాలుల తాకిడికి పందిళ్లతో సహా నేలకొరిగాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 2 రోజుల పాటు కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు వరి పంట తుడిచిపెట్టుకుపోయింది. నీటిలో తేలియాడుతున్న వరిని చూసి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో గుండ్లకమ్మ ప్రవాహ ఉధృతి కొన్ని మండలాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. వర్షాలకు వందలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయని రైతులు చెప్తున్నారు. పర్చూరులో వరద ప్రవాహంలో నీట మునిగిపోయిన ఓ ప్రార్థనా మందిరం నుంచి 15 మందిని అధికారులు రక్షించారు. తుపాను వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలో 50,000 హెక్టార్లకు పైగా పంట నష్టం జరిగింది. అరటి, బొప్పాయి మొక్కలు నేలవాలగా తోట్లవల్లూరు, మోపిదేవి మండలాల్లో పసుపు, కంద, కూరగాయల తోటలకు బాగా నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్ జిల్లాలోనూ అరటి రైతులకు ఆవేదనే మిగిలింది. నున్న ప్రాంతంలో చేతికొచ్చిన అరటి పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణ పరిసర ప్రాంతాలకు కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మున్నేరుకు భారీగా వరద వస్తోంది. వత్సవాయి మండలం లింగాల కాజ్వేపైకి వరద ప్రవాహం చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల్లోని లోతట్టు ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద నల్లవాగు ఉధృతికి వరి పంట దెబ్బతింది. మొంతా తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో తాటిపూడి రిజర్వార్లోకి భారీగా వరద నీరు చేరింది. 5 గేట్లెత్తి సుమారు 9,114 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జాగరం గెడ్డ నుంచి వరద నీరు దిగువ ప్రాంతాలకు చేరుతోంది. దీంతో దిగువ ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది. విశాఖ జిల్లా భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో సుమారు 200 ఎకరాల వరి పంట నీట మునిగింది. విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని గవర జగ్గయ్యపాలెం కాలనీలోకి వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీ మొత్తం నీట మునిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తుపాన్ తీవ్రతకు అల్లూరి జిల్లా విశాఖ కిరండోల్ సింగిల్ రైల్వే లైన్లో టన్నెల్ నెంబర్ 32A చిమిడిపల్లి బొర్రా గుహలు రైల్వే స్టేషన్ల మధ్యలో రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. తుపాన్ సమయంలో కొండలపై నుంచి వర్షపు నీరు కిందకు చేరింది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వర్షాలకు గెడ్డలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. సంతకవిటి మండలంలో సిరిపురం మండా కురిటి గ్రామాల వద్ద రెల్లిగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. సిరిపురం పొందూరు గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. మండవకుర్తి టీడీ వలస గ్రామాల మధ్య రాకపోకలు నిలిపేశారు. తుపాన్ ధాటికి తూర్పుగోదావరి జిల్లాలో వరి పంట పలుచోట్ల నేలకొరిగింది. జిల్లాలోని 17 మండలాల్లో 6,170 హెక్టార్లలో వరి పంట మునిగింది. బిక్కవోలు మండలంలో 2,650 హెక్టార్లు, అనపర్తి మండలంలో 1,185 హెక్టార్లలో వరి పంట నేలకొరగ్గా 42.4 హెక్టార్లు నీట మునిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో పలు నివాస గృహాలు ముంపు బారిన పడ్డాయి. మోకాళ్ల లోతు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. బాధితుల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మొంతా తుపాను ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులకు విషాదాన్ని మిగిల్చింది. బలమైన ఈదురుగాలులకు పంటలు చేతికి అందకుండా పోయాయి. 50,000 హెక్టార్లకు పైగా పంట నష్టం జరిగింది. అస్తవ్యస్తమైన పంటలతో రైతుల కళ్లల్లో కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. మొంతా తుపాను కృష్ణా జిల్లా ఉద్యాన రైతు వెన్ను విరిచింది. ఎటు చూసినా విరిగిపోయిన అరటి చెట్లు, కుప్పకూలిన బొప్పాయి మొక్కలు, మట్టి కొట్టుకుపోయిన పసుపు, కంద, కూరగాయల తోటలే కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా అరటి, బొప్పాయి, కంద, కూరగాయలు తదితర పంటలకు తుపాన్ తీవ్ర నష్టం మిగిల్చింది. పసుపుతాడు చూపిస్తున్న ఈ మహిళ పేరు రామబాణం. చల్లపల్లి మండలం నడకుదురులో ఎకరం పొలం కౌలుకు తీసుకుని 830 బొప్పాయి మొక్కలు వేశారు. పుస్తరతాడు బ్యాంకులో తాకట్టుగా ఉంచి వచ్చిన రుణంతో పంటకు పెట్టుబడి పెట్టారు. కోతకు సిద్ధంగా ఉన్న తోటను తుపాను ధ్వంసం చేసింది. కాయలతో ఉన్న చెట్లు కుప్పకూలాయి. 5 లక్షల వరకు ఆదాయం వస్తుందని పెట్టుకున్న ఆశలపై తుపాను నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమెలానే ఎంతో మంది రైతులు నష్టపోయారు. కవులు 80,000 కవులు 2 సంవత్సరాల కవులు 24, 25 కింద వేసింది. అయితే అసలు మనం కోసుకునే టయానికి కృష్ణానది వరద వచ్చేసింది. సెప్టెంబర్ 28వ తారీఖుని కాయలు మొదలెట్టాం. 2-3 రోజులకు వరద వచ్చేసింది. తర్వాత కొన్ని చెట్లు దిగడి నీళ్ళు ఏమనుకున్నాం. 28వ తారీఖు నైటు మొత్తం పడిపోయింది. మొత్తం దీనికి కవులు కానీ ఏమన్నా కానీ 2 లక్షల రూపాయలు అయినాయండి పెట్టుబడి. కనీసంగా మన 25,000 కూడా చేతికి రాలేదు. చేతికి వచ్చే టైంలో కాయలు ముగ్గే టైంలో వరద వచ్చింది, తుఫాను వచ్చేసింది. నేలమట్టమైన అరటికెలలు చూపిస్తున్న ఈ రైతు పేరు సంజీవరెడ్డి. తోట్లవల్లూరు పరిధిలోని దేవరపల్లిలో ఎకరం పొలంలో అరటి వేశారు. తుపాను వల్ల 80% మొక్కలు నేలకొరిగాయి. తుపాను కారణంగా నష్టాల ఊబిలో కూరుకుపోయానని కన్నీటి పర్యంతమయ్యారు. మోపిదేవి మండలం బొబ్బర్లంకకు చెందిన బాబూరావుకు ఎకరం పసుపు, 2 ఎకరాల్లో కంద, అరటి పంటలు కౌలు సాగు చేస్తున్నారు. తుపాను ప్రభావంతో పసుపు మొక్కలు పైకి బాగున్నా కాండం విరిగి దిగుబడి బాగా పడిపోతోందని వాపోయారు. అరటి, కంద తుపానుతో చిన్నాభిన్నమయ్యాయి. మోపిదేవి మండలంలో పసుపు, కంద, అరటి రైతులు ₹1,00,000 నష్టపోయారు. ఒక 15 రోజులు 20 రోజుల్లో మొత్తం పంట చాలా మట్టుకి 90% దగ్గరికి వచ్చేసేది, కొంత అమౌంట్ వచ్చేది. అలాంటిది మొత్తం మటాస్ అయిపోయింది. మరి కొన్ని గెలలు వస్తున్నాయి, కొన్ని ఏమో ఇంకా రావాల్సిన టైం ఉంది. కాబట్టి ఇవాళ ఏనంగా అయినా ₹1,25,000 పెట్టుబడి పెట్టాము. దానికి ₹1 రాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాని గురించి ఎంతో రైతు వేదన చెందుతున్నాడు. మొంతా ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో అరటి రైతులకు ఆవేదనే మిగిలింది. నున్న ప్రాంతంలో చేతికొచ్చిన అరటి పంటలు దెబ్బతిన్నాయి. అరటి పంట నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనా వేస్తున్నారు. అరటి తోట వేసాను. ఈ తుఫాను వల్ల అన్ని గెల్లకొచ్చి ఉన్నాయి. అంతా 90% కింద రాలి ఇరిగి ఉన్నాయి. ప్రభుత్వం వారు ఏమైనా సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నేను కౌలుకు తీసుకొని 10 ఎకరాలు అరటి తోట వేసాను. గాలి దుమ్ముకి మొత్తం పడిపోయింది. ఈ గెల్ల నరుకుడికి వచ్చి ఉన్న టైం ఇప్పుడు నేను కొంచెం మీ గవర్నమెంట్ దయించి ఉన్న ఆర్థిక సహాయం చేసి పెట్టినాను. 3 ఎకరాలు తోట వేసాను. ఎకరానికి వచ్చి ₹1,50,000 పెట్టుబడి అయింది. ₹1,00,000 కట్టి
మరి ఇది అంత మొత్తం అరటిగేళ్ళకి వచ్చి నరుకుడికి వచ్చి ఉండయి. తుఫాను వల్ల మాకు పడిపోయి అన్ని గేల అరటి తోట వేసాము, అంతా నరుకుడికి వచ్చింది. పెట్టుబడి 1,00,000 పైన అయినాయి. ఇప్పుడేమో ఈ తుఫాను వల్ల మొత్తం నేల కొరిగిపోయింది. మీరు గవర్నమెంట్ మా యందు దయ ఉంచి ఏమన్నా సహాయం అందిస్తే మేము మళ్ళీ ఈ పైరును కాపాడుకోగలుగుతాం. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మునేరుకు భారీగా వరద వస్తోంది. వత్సవాయి మండలం లింగాల కాజ్వేపైకి వరద ప్రవాహం చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల్లోని లోతట్టు ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నందిగామ వద్ద నల్లవాగు ఉధృతికి వరి పంట దెబ్బతింది. మైలవరం, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో వరి చేలు నేలకొరిగిపోయాయి. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొంతా తుపాను ఉమ్మడి గుంటూరు జిల్లాను అతలాకుతలం చేసింది. భారీ ఈదురుగాలులకు ఉద్యాన పంటలతో పాటు అరటి, బొప్పాయి, తమలపాకు, మిర్చితో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు నిలువునా కూలిన పండ్ల తోటల్ని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. నెల రోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంట ముంపు బారిన పడటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మొంతా తుపాను తీరం దాటే సమయంలో సుమారు 100 కిలోమీటర్లు వేగంగా వీచిన ఈదురుగాలులతో బాపట్ల, గుంటూరు జిల్లాల్లోనూ తీవ్ర స్థాయిలో పంట నష్టం వాటిల్లింది. చాలా ప్రాంతాల్లో అరటి, బొప్పాయి పంటలు నేలమట్టమయ్యాయి. 2 జిల్లాల్లో 3,200 ఎకరాల్లో అరటి పంట పడిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కొల్లూరు, భట్టిప్రోలు, కొల్లిపర, దుగ్గిరాల మండలాల పరిధిలో రైతులు ఎక్కువగా అరటి సాగు చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పెంచిన తోటలు తుపాను తాకిడికి నిట్ట నిలువునా విరిగిపోయాయి. ఎకరం 10 సెంట్లు దోసలు పెట్టాను, 1 ఎకరం 10 సెంట్లు గోరుచిక్కులు పెట్టాను. ఈ విత్తనాలు కానీ, దుక్కులు కానీ, ఇయ్యనా కానీ నాకు దగ్గరగా 1,00,000 రూపాయలు అయినాయి. ఇంకో 10 రోజులు ఉంటే నాకు కనీసం ఒక 50,000 వచ్చాయి పుష్టి కాపుకి. ఇప్పుడు దాకా 30,000 పెట్టుబడి పెట్టాను. దాదాపు 2 నెలలు అయింది వర్షాలు వేసి, చేను అంతా పడిపోయి నష్టం జరిగింది. 1.5 ఎకరం మిర్చి వేసాను నేను. మా ఊరు మొత్తం మునిగిపోయింది. మొత్తం 250 ఎకరం వేశారు. ఏ ఒక్కటి పనికిరాదు. అరటితో పాటు బొప్పాయి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. గాలుల తాకిడికి బొప్పాయి చెట్లు విరిగి పడిపోయాయి. పంట రాలిపోయింది. తమలపాకుతో పాటు కూరగాయలు సాగు చేసిన రైతులు తుపాను దెబ్బకు విలవిల్లాడిపోతున్నారు. మిర్చి పంట నీట మునిగింది. కాకర, బీర, సొర వంటి తీగజాతి పంటలు గాలుల తాకిడికి పందిళ్లతో సహా నేలకొరిగాయి. అన్ని పంటల్ని తుపాను ముంచిందని రైతులు చెప్తున్నారు. శ్రమకూర్చి సాగు చేసిన పంటలు నీటిపాలవడంతో కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభావంకి ఇరిగిపోయింది. కొన్ని పనికొచ్చే గెలల్లో వేసుకెళ్తున్నాం. 250 నరికాము, 350 కాడికి వచ్చినాయి. ఇప్పుడు ఎంత పడిద్ది అనేది తెలియదు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. రైతుల శ్రమను మొంతా తుపాను ఊడ్చి పారేసింది. వర్షాలు, ఈదురుగారులకు వరి పంట దెబ్బతింది. నీటిలో తేలియాడుతున్న వరిని చూసి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరానికి వచ్చి 6 సెంట్లు 5 సెంట్లు నారు కొనాలి. 6,000 7,000 నారు ఖరీదు అయింది. తర్వాత నాటిన వాళ్ళకి 5,000, దుక్కు దున్నినందుకు 2,000. తుఫాను చూసి వేద్దామని అందరూ మందు కట్టలు కొంతమంది వేసారు, కొంతమంది వేయాలి. ఈ లోపల అకాల వర్షం వచ్చి మొత్తం పొలం మొత్తం మునిగిపోయింది. ఫస్ట్ టైం వేసాం, ఎండకు పోయింది. తర్వాత మళ్ళీ వేసాం, మళ్ళీ వేసిందా మళ్ళీ ఎండకి మళ్ళీ పోయింది. ఇది మళ్ళీ 3సారి ఇప్పుడు వేసాం. 3సారి అయితే వర్షం దేమో మళ్ళీ పోయింది. దాదాపు 25 దాకా అవుద్ది. కొన్ని సొంత ఉన్నాయి, కొన్ని కౌలు ఉన్నాయి సార్. కౌలు వచ్చాక 8,000 ఇవ్వాలి వాళ్ళకి ఎకరానికి. ఫస్ట్ ఎదబెట్టాం, అది పోయింది. నారు కొనుక్కొచ్చి వేసాము, మళ్ళీ మునిగిపోయింది. వేసి నెల అయిందండి. 6,000 నారు, నాటు వేసిన వాళ్ళకి 5,000, 9,000, దుక్కి తిన్నందుకు 2,000, పాసిపెట్టు కట్ట 1,400. ఏటా డిసెంబర్ నెలలో కోత, నూర్పిడి దశలో తుపాన్లొచ్చేవి. ఈసారి అక్టోబర్ నెలలోనే తుపానుకు పంట దెబ్బతిండం వల్ల కాపాడుకోవడానికి అదనపు పెట్టుబడులు పెట్టాల్సొస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 61,464 హెక్టార్లు, బాపట్ల జిల్లాలో 98,921 హెక్టార్లు, పల్నాడు జిల్లాలో 44,131 హెక్టార్లు వరి సాగు జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మొంతా తుపాను 3 జిల్లాల పరిధిలో 25% పైగా పంట నేలవాలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మొంతా ప్రభావంతో పల్నాడు జిల్లాలో వాగులు పొంగిపొర్లాయి. వినుకొండ నియోజకవర్గంలో గుండ్లకమ్మ ఉధృతి కొన్ని మండలాల ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేసింది. వందలాది ఎకరాల వరి, పత్తి పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయని రైతులు చెప్తున్నారు. మరోవైపు పర్చూరులో వరద ప్రవాహంలో నీట మునిగిపోయిన ఓ ప్రార్థనా మందిరం నుంచి 15 మందిని అధికారులు రక్షించారు. రెస్క్యూ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఉమ్మడి ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లోనూ మొంతా ప్రభావంతో అన్నదాతలు నష్టపోయారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో దిగువ గ్రామాల్లోకి వరద నీరు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో అన్ని రకాల పంటలు నేట మునిగాయని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మొంతా తుఫాను కారణంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు నిద్ర లేకుండా పోయింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా నీటిని కిందకు వదిలారు. దిగువన కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో భయంతోనే ఉన్నారు. మద్దిపాడు, నాగులప్పలపాడు మండలాల్లో కొలసనకోట, వెల్లంపల్లి, మద్దిరాలపాడు, నందిపాడు, ఇనుమనమెల్లూరు పరివాహక గ్రామాల్లోకి నీరు వచ్చి చేరింది. ఆయా గ్రామాలకు రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బంది అయ్యింది. ఒంగోలు, చీరాల మధ్య 214A జాతీయ రహదారి మీద నుంచి నీరు ప్రవహించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎనమనెల్లూరు ఊరు చుట్టూ గమ్మిని, మద్రాలపాడు ఊరు చుట్టూరు గమ్మిస్తుంది. ఆ ఎనమనెల్లూరు రోడ్లో అడుగున్నరే ఉన్నాయి. ఇప్పుడే 4 అడుగులు దాకా ఉన్నాయి ఈ రూట్లో. ఇప్పుడేమో రోడ్డు పైకి వచ్చి మద్రాలపాడు కూడా వెళ్ళిపోతాం. ఇక్కడ 2 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయినాయి సార్. పక్కన ఉన్న ఇళ్ళమెల్లూరు గ్రామానికి కూడా రాకపోకలు ఆగిపోయింది. ఇదే వాటరు ఇట్లాగనే ఉంటే పర్వాలేదు, ఇంకా ఎక్కువ రిలీజ్ చేస్తారని చెప్పేసి సమాచారం ఉంది. 2 వైపుల నుంచి, చీరాల నుంచి ఒంగోలు వచ్చేటటువంటి ట్రాఫిక్, ఒంగోలు నుంచి చీరాల వచ్చేటటువంటి 2 వైపుల ట్రాఫిక్ కూడాను ఆపుకోవాల్సి వస్తుంది. అత్యవసరమైనా కూడాను కొన్నిసార్లు ఇబ్బంది కావచ్చు. ఆల్టర్నేటివ్ రూట్ ఏదన్నా చూసుకుంటే మంచిదని చెప్పేసి కోరుతున్నాను. మొంతా తుఫాను కారణంగా ప్రకాశం జిల్లాలో వాగులు పొంగి ప్రవహించాయి. చెరువులు పొంగి పొర్లాయి. 1,02,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా తొలుత 1,50,000 క్యూసెక్కులు విడిచిపెట్టారు. తర్వాత 1,25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో దిగువన ఉన్న పంట పొలాల్లోకి వరద నీరు చేరి తీవ్ర నష్టం ఏర్పడింది. పొగాకు, నారుమళ్లు, జామ, సపోటా పంటలు నీట మునిగాయి. గతంలో ఎప్పుడూ ఇంతటి ప్రవాహం లేదని చాలా నష్టపోయామని రైతులు చెబుతున్నారు. దిగువ ప్రాంతంలో ఉండేటువంటి జామ తోటలు కానీ, అలాగే మిగిలినటువంటి మిరప పంటలు అటువంటి పూర్తిగా తోటలు మునిగిపోయి, సపోటా తోటలు కానీ రైతులకు చేతికొచ్చేటువంటి పరిస్థితుల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి వాటర్లోకి నీళ్ళు వచ్చేసి కూడా వాళ్ళు పూర్తిగా నిరాశ్రయులవడం జరుగుతుంది. ఊరు ఎంట్రన్స్లో కానీ, అటు ఆ సైడ్ కానీ మొత్తం ఊరు చుట్టూ పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందండి. అటు ఇటు దాటానికి కొంచెం కష్టంగా ఉంది. పంటలన్నీ కూడా మునిగిపోయినాయండి. ఒకటి 60-70 రూపాయలు నష్టం వస్తుంది రెండింటి మీద. జూట్ వేసాను, జూట్ మునిగిపోయింది. 3 రోజులుగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఎన్నో ఏళ్లుగా ఎండిపోయి ఉన్న చెరువులు జలకలను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి 6 మండలాలలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు, వంకల వద్దకు వెళ్లి ప్రభుత్వ సిబ్బందికి సూచనలు చేశారు. మార్కాపురంలో చేపలు పట్టుకునేందుకు స్థానిక యువత ఎగబడ్డారు. మొంతా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరటి, తమలపాకు తోటలు దెబ్బతిన్నాయి. పొలాల్లో మోకాల లోతు నీరు చేరడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎకరా అరటి సాగుకు 1,00,000, తమలపాకు సాగుకు 2 లక్షల వరకు ఖర్చు చేశామని రైతులు తెలిపారు. చేతికి అందివచ్చే సమయంలో నష్టపోయామని చెబుతున్నారు. ముద్దోట, లేదోట కలిసి ఒక 420 ఎకరాలు అరటి తోట ఉంది. కౌలుదారుల రైతులే ఉన్నారు. తోనపాల తోట, ముద్దోట, లేదోట అంటే ఇప్పుడు కోతకొచ్చే తోట, నెక్స్ట్ డిసెంబర్ 20వ తేదీ నుంచి కోతకొచ్చే తోట. ఈ 2 తోటలు కలిసి సుమారు వచ్చేసి ఒక 250 నుంచి 275 ఎకరాలు పైచీలకు ఉంటుంది. 20 కేజీ తీసే అరటికాయలు వచ్చేసి ఇదే విధంగా వాటర్ ఉన్న దానివల్ల 10 కేజీ 9 కేజీకి వచ్చి వెయిట్లెస్ అయిపోయేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సైజు కూడా తగ్గిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కళ్ళు తెలుసుకోవాలంటే ఈ తోట 2-3 నెలలు పడుతుంది. ఈ 2-3 నెలల లోపల సీజన్ అయిపోద్ది. ఇట్లా నీళ్లు ఉండడం వల్ల గెల్లన్నీ పడిపోయినాయి. దాదాపు మోకాట్లోతు కంటే ఎక్కువ ఉన్నాయి. ఈ నీళ్లు వల్ల ఇంకా నెల రోజులు ఒక్క ఆకు రాదు, ఏం రాదు. చూడండి ఎట్లా పడిపోండి తోటలో, అదంతా పడిపోండాయి. ఈ విధంగా మేము నష్టపోయాం సార్. గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం.
పచ్చగా కనపడి ఈ పైరంతా కూడా చనిపోద్ది. 4 రోజులు ఎండగాస్తే ఇది కూడా ఏమి ఉండవు. ఎకరంకి వచ్చి ఖర్చు 2 నుంచి 2.5 లక్షలు అవుతుంది. గాలివానల వల్ల తోటలన్నీ కొంచెం ఇబ్బందిగా మారిపోయినాయి. లేదోట్లకి మొత్తం ఖర్చులు పెట్టేస్తున్నాము. ప్రభుత్వం దయచేసి మమ్మల్ని ఏదన్నా ఆదుకుంటుందని కోరుకుంటున్నాం. పెన్నా నదిలో కొట్టుకుపోయిన బోట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వాటిని బయటకు తీశాయి.